అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ అయినటువంటి త్రిపుల్ కేసుకు సంబంధించి నిన్నటి నుంచి కూడా ప్రధానంగా కొంతమంది మీద అయితే విచారణ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ పోలీసు విచారణకు తీసుకురావడం, అందులో భాగంగా కూడా మరొక వ్యక్తి కామపల్లి తులసి గుడివాడ టీడీపీ నాయకులు, అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఒక మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా నిన్న విచారణకు తీసుకురావడం ఇక్కడ కొంత గందరగోళం వాతావరణం కూడా నెలకొంది. ఈ గందరగోళ వాతావరణం నేపథ్యంలో కూడా ఇటు విజయపాల్ని అదేవిధంగా తులసిని కూడా విచారణ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే కూడా కొన్ని లోతుగా అయితే విచారణ కూడా చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా త్రిపుల్ఆర్కి సంబంధించి కస్టోడియల్ టార్చర్ సమయంలో కూడా ఇతను తులసి అనే వ్యక్తి అక్కడే ఉన్నారని చెప్పేసి సీసీ ఫుటేజ్లు దొరికినట్టు, ఆ సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా ఆ సమయంలో మీరు అక్కడ ఎందుకు ఉన్నారన్న విషయం మీద కూడా అక్కడ లోతుగా అయితే విచారణ చేసింది. కాకపోతే ఇటు తులసి నుంచి కానీ అటు విజయపాల్ దగ్గర నుంచి కానీ సరైన సమాధానం వచ్చినట్లయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆ విచారణ అనంతరం కూడా వారి ఇరువురిని కూడా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కి తరలించడం, అక్కడి నుంచి కూడా ఉదయాన్నే 7:30కి విజయపాల్ని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కూడా గుంటూరు కోర్టుకు తరలించడం, ఆ తర్వాత కూడా ఇప్పుడు మరొకసారి తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్న తులసిని కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టుకు కూడా తరలించారు. కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందనేది కూడా పూర్తిగా ఎదురుచూసిన పరిస్థితి. నిన్నటికి నిన్న తులసి విచారణ వచ్చిన నిమిత్తంలో కూడా గుడివాడ నుంచి టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో ఇక్కడ రావడం, పోలీసులకి వారికి మధ్య కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. కూడా పోలీసులు అయితే ముందస్తు చర్యలుగా ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తులసిని తరలించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకోసం కూడా ఇక్కడైతే పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులు సమాచారం మేరకు తులసితోటి వచ్చినటువంటి అనుచరుల వర్గం కానీ టీడీపీ శ్రేణులు కానీ ఇప్పటికే కొంతమంది ఊరు దాటి వెళ్ళిపోవడం కూడా కొంతమంది మట్టుకే ఉన్నారు. ఇప్పటికి సంబంధించి తులసి వ్యక్తిగత లాయర్ ఉన్నటువంటి వ్యక్తి మట్టుకే ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మరి కొంతమంది సహాయక సిబ్బంది ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టుకి తరలిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేదానికోసం ఇటు ప్రకాశం జిల్లా పోలీసులు చూస్తున్నారు. ముఖ్యంగా అయితే ఈ కేసుకు సంబంధించి మరి కొంతమందిని విచారణ చేసే ఆ విధంగా అయితే పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే త్రిపుల్ పెట్టిన పిటిషన్లో పలువురు మీద కేసులు పెట్టడం, అప్పటికే మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ బాబును కూడా విచారణకు తీసుకొచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా మరింత లోతైతే విచారణ జరుగుతుంది. అవసరమైన సమయంలో కూడా ఇటు విజయపాలన కానీ ఇటు తులసిని కానీ మరొకసారి పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ విచారణ మొత్తం కూడా పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి ప్రకాశం జిల్లా పోలీసులు ఎస్పీ అయితే ఏఆర్ దామోదర్ అయితే తెలియజేసిన పరిస్థితి. ఎందుకంటే త్రిపుల్ వేసిన కేసు సంబంధించి సిట్ అధికారిగా ఉన్నటువంటి ఏఆర్ దామోదర్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవడం, దీనిలో లోతుగా విచారణ చేయడం, ఎందుకంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి తులసిని కూడా విచారణ నిమిత్తం తీసుకురావడం, అరెస్ట్ చేయడం, అతని కోర్టుకు హాజరుపరచడం వరుసగా జరుగుతున్న క్రమంలో ఈ కేసు మొత్తం కూడా పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి కూడా పలువురు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈరోజు తులసిని వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టుకు తరలించి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ గుంటూరు నుంచి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మరికొద్ది గంటల్లో తులసిని గుంటూరుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఇక్కడ ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.